जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। అందరికీ నమస్కారం. వేదాలలో అన్నీ ఉన్నాయని భావించి మన వేదాలని శాస్త్రాలని పరిశోధించేవారికి వేదాలలో దొరకని విజ్ఞానం ఉండదు. వేదాలలో అన్నీ ఉన్నాయిషా అని హేళన చేసేవారిని, ఉన్నాయని ఒప్పుకోవడానికి మనస్కరించని వితండవాదులను విస్మరించడం తప్ప మరొక దారి లేదు. భారతదేశంలో వెళ్లి విరిసిన విజ్ఞానం ఈ భూమి మీద మరెక్కడా కనిపించదు. ముష్కరమూకల దాడి వల్ల మనం పోగొట్టుకున్న కొన్ని విజ్ఞాన శాస్త్రాలని, మనకి లభిస్తున్న కొన్ని విజ్ఞాన శాస్త్ర గ్రంథాలని ఇప్పుడు పరిశీలిద్దాం. మనం ఇక్కడ 28 శాస్త్రాల గురించి తెలుసుకుందాం. 1. అక్షరలక్ష. ఇది సర్వశాస్త్ర సంగ్రహం, ఎన్సైక్లోపీడిక్ సైన్స్. దీని కర్త వాల్మీకి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణశాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, భూగర్భ శాస్త్రం, గాలి, ఉష్ణము, విద్యుత్తులను కొలిచే పద్ధతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెలుపబడ్డాయి. 2. శబ్దశాస్త్రం. ఇది ఖండిక ఋషి ప్రణీతం. పేరుకు తగ్గట్టు ఇది సృష్టిలోని చరాచర పదార్థాల ధ్వనుల్ని, ప్రతిధ్వనుల్ని గూర్చి చర్చించింది. కృత్రిమంగా ధ్వనుల్ని ప్రతిసృష్టించడం, వాటి స్థాయి, వేగాలను కొలవటం అనే విషయాలు కూడా 5 అధ్యాయాలలో వివరించబడింది. 3. లక్షణ శాస్త్రం. ఇది శాకటాయన ఋషి ప్రణీతం. సృష్టిలోని సజీవ నిర్జీవ పదార్థాల యొక్క లింగ నిర్ధారణని ఇది తెలియచేయటమే కాక, స్త్రీల యొక్క గుణగణాలు, భవిష్యత్తు, కుటుంబ జీవితం, సంతానం, వారి పురోభివృద్ధి వంటి అనేక లక్షణాలని తెలియచేసే శాస్త్రం. 4. కన్యాలక్షణ శాస్త్రం. బభ్రుముని ప్రణీతం. కన్యాలక్షణాలను చర్చించిన ఈ శాస్త్రంలో సౌశీల్యాది విషయాలను నిర్ధారించే విధానాలు తెలుపబడ్డాయి. 5. శకున శాస్త్రం. గార్గముని ప్రణీతం. పక్షుల ధ్వనులను బట్టి, మనుషుల మాటను బట్టి శుభాశుభములను నిర్ణయించే విధానాలు తెలుపబడ్డాయి. 6. శిల్పశాస్త్రం. కశ్యప ఋషి ప్రణీతం. 22 అధ్యాయాల్లో 307 రకాల శిల్పాలను గురించి 101 రకాల విగ్రహాలతో కలిపి కూలంకషంగా చర్చించబడింది. గుళ్ళు, రాజభవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం మీద విశ్వామిత్రుడు, మయుడు, మారుతి, ఛాయాపురుషుడు మున్నగవారు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చించబడ్డాయి. 7. సూపశాస్త్రం. సుకేశ ప్రణీతం. ఇది పాకశాస్త్రం. సుమారు 108 రకాల వ్యంజనాలు, ఊరగాయలు, మిఠాయిలు, కేకులు, పిండి వంటలు మొదలైన అనేక రకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ విధానం చెప్పబడింది. 8. మాలినీ శాస్త్రం. ఋష్యశృంగ ప్రణీతం. పూల అమరిక గురించి చెప్తుంది. మాలలు తయారు చేయడం, పూల గుత్తులు అంటే బొకేస్, పూలతో వివిధ రకాల శిరోలంకరణలు, గుప్త భాషలో పూరేకుల మీద ప్రేమ సందేశాలు పంపడం వంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో విశదీకరించబడ్డాయి. 9. కాలశాస్త్రం. భగవాన్ కార్తికేయ ప్రణీతం. కాలం, కాల విభజన, శుభ అశుభ కాలాలు, వాటి అధిదేవతలు మొదలైన విషయాలు విశదీకరించబడ్డాయి. 10. సాముద్రిక శాస్త్రం. సముద్రునిచే చెప్పబడి సాముద్రిక శాస్త్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించి ఉన్నప్పుడు ఆయన శరీరంపై ఉన్న శుభముద్రులను సముద్రుడు తెలిపాడు. ఈ శాస్త్రం తదుపరి కాలంలో నారద, మాండవ్య, వరాహ, కార్తికేయాదులచే విస్తరింపబడింది. హస్తరేఖా శాస్త్రం ఇందులోనిదే. 11
ధాతుశాస్త్రం అశ్వినీ కుమార ప్రణీతం. సహజ కృత్రిమ ధాతువులను గురించి 7 అధ్యాయాలలో కూలంకషంగా విశదీకరించబడింది. మిశ్ర ధాతువులు, ధాతువుల రూపాంతరణ, రాగిని బంగారంగా మార్చడం మొదలైన విషయాలు కూడా వివరించబడ్డాయి. 12 విషశాస్త్రం అశ్వినీ కుమార ప్రణీతం. 32 రకాల విషాలు, వాటి గుణాలు, తయారీ, ప్రభావాలు, విరుగుళ్ళు మొదలైన సమస్త విషయాలు చెప్పారు. 13 చిత్రకర్మశాస్త్రం భీమ ప్రణీతం. చిత్రలేఖనం గురించిన శాస్త్రం. 12 అధ్యాయాల్లో సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియలను గురించి తెలుపబడింది. ఒక వ్యక్తి యొక్క తల వెంట్రుకలను గాని, గోటిని గాని, ఎముకను గాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది. 14 మల్లశాస్త్రం మల్ల ప్రణీతం. ఆరోగ్య పరిరక్షణకు కసరత్తులు, క్రీడలు వివరించబడ్డాయి. ఒట్టి చేతులతో చేసే 24 రకాల యుద్ధ విద్యలు చెప్పబడ్డాయి. 15వది పరకాయ ప్రవేశం వాలఖిల ప్రణీతం. ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి ప్రవేశించటం, 32 రకాల యోగ విద్యలు, అణిమాది అష్టసిద్ధులను నేర్పుతుంది ఈ శాస్త్రం. 16 అశ్వశాస్త్రం అగ్నివర్మ ప్రణీతం. గుర్రములు, వాటికి సంబంధించిన శుభాశుభ చిహ్నాలు, దేహ ధర్మాలు, ఈనడం, తర్ఫీదు మొదలైన సమస్త విషయాలను కూలంకషంగా తెలుపుతుంది. 17 గజశాస్త్రం కుమారస్వామి ప్రణీతం. ఏనుగుల శరీర లక్షణాల్ని పరీక్షించడానికి 16 పద్ధతులు, ఇంకా అనేక విషయాలు సవివరంగా చర్చించబడ్డాయి. 18 రత్న పరీక్ష వాత్సాయన ఋషి ప్రణీతం. రత్నాలకు సంబంధించి 24 లక్షణాలు, సహజ కృత్రిమ రత్నాలు, వాటి రూపాలు, బరువు మొదలైన విషయాలని తరగతుల వారీగా విభజించి తర్కించబడ్డాయి. రత్నాల శుద్ధతను పరీక్షించడానికి 32 పద్ధతులు వివరించబడ్డాయి. 19 మహేంద్రజాల శాస్త్రం సుబ్రహ్మణ్య స్వామి శిష్యుడైన వీరబాహు ప్రణీతం. ఇందులో గారడీ విద్య వివరించబడింది. నీటిపై నడవటం, గాలిలో తేలడం వంటి భ్రమలను కల్పించే విధానాలు నేర్పుతుంది. 20 అర్థశాస్త్రం వ్యాస ప్రణీతం. 3 భాగాలుగా 82 ధన సంపాదనా విధానాలు ధర్మబద్ధమైనవి వివరించబడ్డాయి. 21 శక్తితంత్రం అగస్త్య ప్రణీతం. 8 అధ్యాయాలు కలది. మూల ప్రకృతి, మాయ, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన వాటి 64 రకాల బాహ్యశక్తులు వివరించబడి వాటి ప్రత్యేక వినియోగాలు కూడా చెప్పబడ్డాయి. అణువిచ్ఛేదనం ఇందులోని భాగమే. 22 సౌధామిని కళ మతంగ ఋషి ప్రణీతం. నీడల ద్వారా, ఆలోచనల ద్వారా సమస్త దృక్కోచర విషయాలను ఆకర్షించే విధానం చెప్పబడింది. పర్వతాల అంతర్భాగాల, భూమి అంతర్భాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది. 23 మేఘశాస్త్రం అత్రిముని ప్రణీతం. 12 రకాల మేఘాలు, వాటి లక్షణాలు, 12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు, 33 రకాల పిడుగులను గురించి తెలుపబడింది. ఇంకా 24 యంత్రశాస్త్రం భరద్వాజ ప్రణీతం. భూమిపై ప్రయాణానికి ఉపయుక్తమైన 339 రకాల వాహనాలు, నీటిపై చరించడానికి 783 రకాల పడవలు, ఓడలు, 101 విధాల గాలి ఓడలు, విమానాలు, మంత్రతంత్ర కృత్రిమ విధానాలతో సాధ్యమయ్యేవి చెప్పబడ్డాయి. గంధర్వాదులు ఉపయోగించే వాహనాలు కూడా వివరించబడ్డాయి. 25
స్థాపత్య విద్య అథర్వవేదంలోనిది. ఇంజనీరింగు, ఆర్కిటెక్చరు, కట్టడాలు, నగర ప్రణాళిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు తెలుపబడ్డాయి. 26 ఆయుర్వేదం. బ్రహ్మ, అశ్విని దేవతలు, ధన్వంతరి, భరద్వాజుడు, అత్రి, అగ్నివేశాదులచే చెప్పబడింది. తరువాత చరకుడు సమస్త ఆయుర్వేద విజ్ఞానాన్ని క్రోడీకరించి తన సంహితలో రాశాడు. సుశ్రుతుడు మరింత ముందుకు తీసుకుపోయాడు. వాగ్భటుడు ఒక గ్రంథం రాశాడు. ఔషధాలే కాక శస్త్రచికిత్స, ఇంజెక్షన్లు కూడా ఉపయోగించారు. సుశ్రుతుడు కాయకల్పం మీద ఒక గ్రంథం రాశాడు. 27 ధనుర్వేదం విశ్వామిత్ర మహర్షిచే చెప్పబడింది. ఇందులో దీక్ష, సంగ్రహం, సిద్ధాంతం, ప్రయోగం అని 4 విభాగాలు. చక్రం, కత్తి వంటివే కాక అనేక ఇతర ఆయుధాల ప్రయోగం కూడా చెప్పబడింది. బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం వంటి వివిధ శస్త్రాస్త్ర ప్రయోగం, ఆయా అస్త్రదేవతలు, మంత్రాలు, ఆయుధాల వర్ణన వంటివే కాక నకిలీ యుద్ధాలు కూడా వర్ణించబడ్డాయి. 28 గాంధర్వ వేదం నందికేశ్వర, నారద, హనుమదాదులచే చెప్పబడిన సంగీత నాట్య విద్యను భరతముని విపులంగా గ్రంథస్థం చేశారు. గాత్ర, వాద్య సంగీతాలు, నృత్యము ఇందులోని భాగాలు. భగవదర్చనతో మానసిక తాదాత్మ్యం పొందడమే ఈ శాస్త్రం యొక్క ముఖ్యోద్దేశం. ఇంతవరకు మీకు అందించిన ఈ విజ్ఞాన శాస్త్రాలు మా పరిశోధనలో దొరికిన కొన్ని మాత్రమే. వీటిలో కొన్ని పేర్లు తప్ప గ్రంథాలు లభించటం లేదు. ఇంకా అనేక విజ్ఞాన శాస్త్రాలు కనీసం పేర్లు కూడా తెలియకుండా ముష్కరుల చేతిలో అగ్నికి ఆహుతయ్యాయి. పోనీ దొరుకుతున్న శాస్త్రాలైనా పూర్తిగా ఉన్నాయా అంటే అవి లేవు. కొన్ని అధ్యాయాలు మాత్రమే లభిస్తున్నాయి. కొంత విజ్ఞానం తాళపత్ర గ్రంథం రూపంలో సరస్వతీ మహల్ వంటి గ్రంథాలయాలలో భద్రపరచబడినా వాటిని పరిశోధించి బయటికి తెచ్చే పండితులు కరువయ్యారు. పరిశోధకులు ముందుకొస్తారని, ఆ విజ్ఞానం మనకు లభిస్తుందని ఆశిస్తూ జై భారత్, జై హింద్.